అమ్మ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీ నాన్నగారు ఏ తప్పు చేయకనని ఈ రోజు కుటుంబ ప్రభుత్వం ఆయన మీద యాక్షన్ తీసుకుని మీరు నమ్ముతున్నారా? సంక్రాంతి తర్వాత జరిగిన సంఘటనలు గమనిస్తే మీకు అన్ని గుర్తొస్తాయి. సంక్రాంతి సంబరాల పేరుతో మీ నాన్నగారు కుటుంబ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఒక పాటను ప్రిపేర్ చేసి దానికి డాన్సులు వేసి రోజు ప్రొవోక్ చేసిన మాట వాస్తవం కాదా? ఈ రోజు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రెస్ మీట్ పెట్టి లోకేష్ గారిని కించపరిచే విధంగా మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఆ తర్వాత లడ్డు వివాదంలో మీ నాన్నగారికి ఎటువంటి సంబంధం లేకపోయినా, మీ నాన్నగారు ఎక్కడ దాంట్లో భాగం కాకపోయినా ప్రెస్ మీట్ పెట్టి కావాల్సి ప్రొవోక్ చేసిన మాట వాస్తవం కాదా? కించపరిచి మాట్లాడిన మాట వాస్తవం కాదా? అంటే జరిగిన వాస్తవం మీకు తెలియదు. అక్కడ ఏం జరిగిందో మీరు పట్టించుకోలేదు. కేవలం ఈ రోజు మీ నాన్నగారు జైల్లో ఉన్నారు, మీ నాన్నగారి మీద యాక్షన్ తీసుకునేసరికి మాత్రం మీకు నొప్పి గుర్తొచ్చింది. మరి 65-70 సంవత్సరాల వయసు వచ్చిన ఒక పెద్ద మనిషి ఇలాంటి మాట్లాడేది, ఇలాంటి రాజకీయం ఆయన చేసేది, దీనికోసం ఆయన రాజకీయ నాయకుడు అయింది. మీరు ఈ రోజు మీ నాన్నగారు జైల్లో పెట్టారని చెప్పి మీరు ఇంత బాధపడుతున్నారు కదా. మీ నాన్నగారు జైల్లో ఉంటేనే మీకు ఇంత నొప్పి వస్తుంది. అదే మీ నాన్నగారు మినిస్టర్ ఉన్న రోజుల్లో, జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్న రోజుల్లో అన్యం పుణ్యం తెలియని చంద్రబాబు నాయుడు గారిని, ఏ తప్పు చేయని అన్యం చంద్రబాబు నాయుడు గారిని అవినీతి కేసులో అరెస్ట్ చేసి 50 పైగా రోజుల్లో దగ్గర 60 రోజులు జైల్లో పెట్టినప్పుడు వాళ్ళకి ఎంత నొప్పి ఉంటది? వాళ్ళ కుటుంబం కాదా? వాళ్ళకి నొప్పి ఉండదా? వాళ్ళకి ఫ్యామిలీ లేదా? వాళ్ళకి ఇల్లు లేవా?